మంత్రి పొన్నం ప్రభాకర్పై మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడిన మాటలు వాస్తవం కానీ లేనిపోని మాటలు మాట్లాడటం సరికాదని సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అభివృద్ధి జరగలేదని మాజీ ఎమ్మెల్యే అలా అనడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. జీవో కాపీలు లేవా? రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద పెడితే నిజాలు తెలుస్తాయి కదా అని మాజీ ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంకా చందు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ చిత్తారి పద్మ రవీందర్ నాయకులు వివి రమణ, పల్లపు రాజు, వెన్న రాజు, కోమటి సత్యనారాయణ, పచ్చిమట్ల రాధ, ఎగ్గిడి ఐలయ్య, బూరుగు కృష్ణస్వామి, నరసగౌడు, సంజీవ్ రెడ్డి, నాగేశు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఒక చదువుకున్న కుటుంబంలో వచ్చిన వ్యక్తి ఆయన ఎంత అసత్యంగా మాట్లాడాడు, ఎంత సత్యదూరంగా మాట్లాడాడు మీరే ఆలోచించారు. ఏదో పొన్నం ప్రభాకర్ గారు వేరే కంచెలు వచ్చారట, ఈయన మామ అంటాడు ఇక్కడికి వస్తారు వినోద్ అంటే ఇప్పటికైనా ఓటికడి మార్చుకోలేదు. సింగపూర్లో ఉంది బై ఎలక్షన్, సింగపూర్లో ఉన్నది, అసలు జనరల్ ఎలక్షన్ కూడా సింగపూరే ఉంది. ఆయన ఓటు మార్చుకునే అవకాశం ఉండని కూడా మార్చుకోక మా అంటాడు. సరే, భారత రాజ్యాంగం కనిపించింది రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చని, పార్లమెంట్లో ఎక్కడైనా పోటీ చేయొచ్చని కనిపించింది. సరే, ఆయన వేరే పోటీ చేసేది, దానికి ఆబ్జెక్షన్ ఏం లేదు. కానీ అట్లా మాట్లాడే ఎంతవరకు ధర్మము? పూర్తిగా ఇక్కడికే రెసిడెన్స్ మార్చుకొని భార్య పిల్లల తల్లితో ఇట్లంగా మా పేర్లు మార్చుకొని పర్మనెంట్ ఇంత జాగ్రత్త ఇల్లు కట్టుకోలే కానీ ఇక్కడికే మార్చుకొని ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, మన పొన్నం ప్రభాకర్ గారు, మంత్రి గారు 150 పడకల ఆసుపత్రి గురించి మాట్లాడారు. ఆ జీవో కూడా మా దగ్గర ఉంది. ఆయన 20 పడకల ఆసుపత్రి తీసుకొచ్చి పాత 30 పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా ఆయన ఫౌండేషన్ చేసిన కాయిదాలు కూడా ఉన్నాయి. అవన్నీ కాయిదాలు మీకు సెల్ ఫోన్, మీరు 10 ఏళ్ళు గవర్నమెంట్లు లేరా? ఇవాళ దీన్ని కాయిదాలు తీసుకొచ్చినాము. ప్రవీణ్ రెడ్డి సాబ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన లెటర్ ప్యాడ్ మీద ఇచ్చిన రికమెండేషన్తో 20 పడకల ఆసుపత్రి అయితే 50 పడకల ఆసుపత్రి రాత్రి, మళ్ళీ దాంట్లో ఇచ్చినటువంటి బెడ్స్ తీసుకుపోయి అటు మీద పెడితే మాతా శిశు సంక్షేమ దానికి 12 కోట్ల రూపాయలు మంజూరు అయితే దాన్ని ఓపెన్ చేస్తలేరు అంటారు. నిన్నటిదాకా వైద్య విధాన పరిషత్కే మీరు 10 ఏళ్ళైనా చేయకపోతుంది. దీంట్లో మొత్తం కాయిదాలున్నాయి, మీరు ఎప్పుడు షిఫ్ట్ చేయించారని. తర్వాత 70-80 కోట్లతోని ఇలా 150 పడకల ఆసుపత్రి అయితే దాన్ని ఎక్కడ కడతారు? దానికి మాకు రూమ్ కనపడతలేదంట. ఇలా 2 కోట్ల రూపాయలు పెట్టి రిపేర్ చేశారు, 11 కోట్ల రూపాయలు పెట్టి మాతా శిశు హాస్పిటల్ కట్టారు. మధ్యలో ట్రైనింగ్ ఒకప్పుడు నర్సింగ్ బిల్డింగ్ దాన్ని తీసేసి కట్టాలి అనేటువంటి ఆలోచనతో మళ్ళీ ఈ వారం 15 రోజుల్లో అది ఫౌండేషన్ అవుతా ఉంది. 131 కోట్ల రూపాయలు తీసుకొచ్చిందని చెప్తాను. పాత 42 ఎకరాల వాళ్లకు 30 లక్షలు ఇవ్వమని అన్నారు, ఈ మధ్య మళ్ళీ 17 లక్షలు ఇస్తారట అనేటువంటి మాటలు కూడా మాట్లాడతారు. 30 లక్షలు ఇవ్వమని ఎప్పుడన్నా మేము ఆ 17 లక్షలు ఇచ్చి ఆ 42 ఎకరాల భూమి సేకరణ చేస్తే అయిపోవు కదా? అది ఎందుకు చేయలే? 2007 సంవత్సరంలో 9/9/2007 సంవత్సరంలో ఫౌండేషన్ అయింది. అనంత సాగర్, రంగనాయకమ్మ, మల్లన్న సాగర్, కొండపోచమ్మ. ఇంకా ఆరామ్సే ఇక్కడ ఉత్సవం పడుకొని 2 కుర్చీలలో కూర్చొని మీరు ఇక్కడ కూర్చొని ఏమి చేయక ఇలా వచ్చి వీళ్ళు ఏం చేస్తారు? 430 కోట్లు పెట్టి ఏంది అని అంటే 178 ఎకరాలు సేకరణ చేశారు. ఆనాడు 2,60,000, 3 లక్షలు, ఆఖరికి మీ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు 12 లక్షలు, 17 లక్షలు ఉన్న భూమి ఇలా 50 లక్షలుగా అయింది ఎకరాలు. ఇలా 42 ఎకరాల జాగ్రత్త వాళ్ళంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ రోజు మా తొక్కలే అన్నారు. మరి ఇలా మా తొక్కలు అయితే మేము వెంటనే ఇంపిపోతామా? 13 నుంచి 1,200 ఎకరాల భూమిని భూసేకరణ చేయాలి. గౌరవల్లి ప్రాజెక్టు నీళ్లు లాస్ట్ చివరి మాటికి రావాలంటే ఆ విషయం తెలుసా మీకు? 630 కోట్లు నెలకే ఎందుకు ఎగిరిపడతారు? 17 నెలలకే ఏదైనా ప్రజలకు అన్నీ తెలుస్తాయి. ఏదో బాసర త్రిబుల్ ఐటీ ఏదని ఎగ్గతులా కనపడుతుంది. మాత్రం త్రిబుల్ ఐటీ మంజూరు కాకపోతే ఇంకో 4 రోజులలో ఒక 6 నెలల మీరు చూడుది. అప్పుడు అన్నారు కదా మీ అనుయాయులు, అప్పుడు పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, లేకపోతే ఆర్డీఓ ఆఫీస్ కానీ, లేకపోతే ఏసీ బిల్డింగ్ కానీ ఇవన్నీ మంజూరు చేసి ఆర్డర్ స్విమ్మింగ్ పూల్తో యుక్తంగా తీసుకొస్తే అది తీసుకుపోయి గంగలు కలుపుతుంది.
ఇవి 4 ఇక్కొని ఆర్డర్లు అంటారు. మరి ఆ 3 వచ్చి ఇవాళ ఎట్లా కట్టబడ్డాయి? మళ్ళీ ఏదో సన్నాయి నొప్పులు నొక్కుతాడు ఎమ్మెల్యే సాబ్. అదట దూరం అయిందట మాసంద్రం కట్టి ఈయన దగ్గర కట్టించిందట. పాలిటెక్నిక్ కాలేజ్ ఆడియో కాలేజ్ అది రోడ్డు కన్నా కట్టేపోతుంది. ఒక సాగు దత్తాను ఉస్మానాబాద్ ఈ ప్రాంతపు ప్రజలు పెద్ద మనసు ఆడి కరీంనగర్ నుంచి ఉస్మానాబాద్ రావాలంటే 50 రూపాయలు మొగలు ఆటోలకు ఫ్రీ. మరి బస్టాండ్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ పోవాలంటే 100 రూపాయలు అవుతుంది ఆటోకి ఫ్రీ. అది సోయలేదు. ఏమనంటే ఎవరో పిలిస్తే ఎవరో చెప్తే అవన్నీ కూర్చొని 2-3 వీడియోలు మాట్లాడు అడ్డాజకుడు. ఉదయం వచ్చేదో వాకింగ్ చేస్తారంటే మరి దానికి ఎల్లమ్మ చెరువుకు బ్యూటిఫికేషన్లో ఎన్ని కోట్ల మంజూరు అయినాయో నీకు తెలియదా? ఇన్ఫర్మేషన్ అట్లా తీసుకొని బస్సు పట్టించారు. రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేశారు. మీకు 32,000 కోట్ల బడ్జెట్తో ఇస్తే 5,70,000 కోట్ల అప్పుల పాలు చేస్తుంది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవి చేస్తాం అవి చేస్తాం 6 హామీలు 13 వాగ్దానాలు చేస్తే అవి చేతలేని పడుతుంది. ఇవాళ అవి చేద్దామంటే పైసలే లేకుండా చేస్తారు. మీరు ఏ ఒక్క అంశం అంది 200 యూనిట్ల కరెంట్ ఇవ్వబట్టే 500 రూపాయలకి గ్యాస్ ఇవ్వబట్టే రూపాయకార ఒప్పందం ఇవాళ నిన్న ఏమొస్తాను స్పీచ్ కొట్టిపోతాం లేకపోతే ఒక వాట్సాప్లో మాట్లాడతాం అంటే ఆ రోజులు కాదు, ఆ పరిస్థితులు లేవు. ప్రజలను ఇట్లా ఇంకా మభ్యపెట్టాలి. తెలంగాణ ఉద్యమం పేరు మీద వందలాది మందిని చంపి వేలాది మందిని రోడ్ల మీద తీసుకొచ్చి వంటవార్పులు చేపించి శంకరమ్మ కొడుకును శ్రీకాంతచారి చచ్చిపెట్టాడు చేసి వాళ్ళందరినీ తీసుకుపోయి సోనియా గాంధీ లాంటి ప్రపంచాన్ని చూపించి పార్లమెంట్లో బిల్లు పెట్టించాడు పరిస్థితి చేసి దాన్ని 10 ఏళ్ళు వాడుకొని తెలంగాణ ద్రోవులకు కానీ మంత్రి పదవులు ఇచ్చి ఎలక్షన్లు చెప్పిండ. ప్రియాంక గాంధీ వచ్చి నవంబర్ 24 తారీఖు నాడు అక్కడ స్తూపం కాడ చెప్పింది. ఆమెకు ఏమో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సందర్భంగా చెప్పింది. మరి దానికి ఎవరు ఇవ్వాలి పర్మిషన్? మీ వాళ్ళు ఇప్పుడు మీ చీకట్లో ఒప్పంద పోలు వేయాలి. ఎన్నిసార్లు ఉత్తరాలు రాసినా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ స్పందన లేదు. కాబట్టి అది కొద్ది రోజులైనా బాధలేదు. కానీ ఇవన్నీ చేసుకుందామనే ఉద్దేశంతో మంత్రి గారు పాజిటివ్ నేచర్తో ఇవి చేస్తారు. మరి ప్రెస్ మీట్లో చెప్పిందా ఎలక్షన్లో మేము కొట్టించిన వాగ్దానం ఉందా? ఎందుకు మాట్లాడతారు మీరు? ఏదో ఈ ఇక్కడ ఇంజనీర్ కాలేజ్ అట షాదవాన్ యూనివర్సిటీ అట ఒక కాలేజ్ పెడితే మనకు ఒక కాలేజ్ ఇయ్యరదా? మరి అఫీషియల్గా ఇచ్చారు 44 కోట్ల 12 లక్షలు. మీ అంతకుముందు ఇచ్చిర్రు, మేమే ఇచ్చినాం కాబట్టి వచ్చింది అని మీరు కూడా ఇవ్వచ్చు. మీరు ఇవ్వలేదని మేము అన్నాం. ఎక్కడన్నా వచ్చిందని పట్టుకొని చదవాల యూనివర్సిటీ వాళ్ళు ఇవ్వలేదు కాలేజీ అడ్మిట్ ఇస్తారంటే మీరు ఇంజనీర్ కాలేజీలు పెట్టుకున్నారు, సొంతానికి నడుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీతో అంత స్థాయికి వచ్చారు. టీవీ నరసింహరావుతో ఆ స్థాయికి పోయారు. ఇలా మీరు మాట్లాడచ్చు అట్లా? మీరు మాట్లాడే మాటలలో నేను నిజాయితీ ఉన్నదా? మీరు మాట్లాడాలని వాస్తవం ఉన్నదా? ఎంతవరం మాట్లాడాలి? ఏం ప్రజలకు అన్నీ తెలుసు. ఏది పడితే అదే మాట్లాడి ఇంకా చులకన కాకూరి, మీ పార్టీని కూడా ఇంకా చులకన చేసుకోకూరి. ఎవరికి ఉండే సౌకర్యంగా వాళ్ళు మీ పార్టీలో మీ కుటుంబంలో లొల్లిలు పెట్టుకుంటారు. ప్రజలతో వాళ్ళ రైట్ ఉన్నది. దాన్ని ఆపుకోరి, లేకపోతే ఇష్టం చేసుకోరు. ఏమైనా అంటారు దానికి ఇవాళ రైతును భారత రాజ్యాంగం కల్పించేదాన్ని ఇవ్వదాన్ని వాళ్ళు రైతు ప్రకారంగా పోవాలని సందర్భంగా వ్యక్తం చేస్తూ అవుతాం. స్పీచ్లు మిగతా టైంలో 10 ఏళ్ళు ఉన్న ఉత్సవాలు నేను వాడికి ఎన్ని లక్షలు వచ్చేయాలి చూసుకోవా? ఎన్ని పెద్ద పెద్ద నీయెత్తు ఫౌండేషన్ రాలెత్తువి అన్ని పొక్కలు పట్టారు. నాణ్యత లేని ఇసుక, నాణ్యత లేని సిమెంటు, ఇష్టం ఉన్నాడు ఇసుక మొత్తం ఉస్నా ఊరు ఓ పేరుకే సీసీ రోడ్డు. ఏ సీసీ రోడ్డు మీద ఒక సైకిల్ మోటార్ నడుతుందా? ఒక సైకిల్ నడుతుందా? 90% సబ్సిడీ ట్రాక్టర్లు వచ్చినాయి. 80% 90% మీకు సంబంధించినటువంటి దళిత బంధు వచ్చింది. ఉస్మానాబాద్లో దళిత బంధు ఎవరికి ఇచ్చారు? వాళ్ళు ఇచ్చిన యూనిట్లు నడుపుతారా? మీరు ఇచ్చినటువంటి ట్రాక్టర్ల నిజం రైతులకు ఇచ్చారా? ఇవాళ 3,500 ఇళ్ళు ప్రతి నియోజకవర్గానికి ఇచ్చారు. అట్లా 119 నియోజకవర్గం. మీ దగ్గర క్యాల్కులేటర్ ఉంటే లెక్క చేసుకోండి. 4,16,500 ఇళ్ళు అవుతుంది. మొత్తం ఆనాడు ఉన్న ఉస్మానాబాద్ నియోజకవర్గానికి 200 ఇళ్ళు. అక్కడ చిన్న అమరకనూరు, ఉస్మానాబాద్ 43 ఇళ్ళు, మీర్జాపూర్లో 3 ఇళ్ళల్లో ఇస్తుంది. ఇవాళ 3,500 ఇళ్ళు ఇస్తే మా పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నాము, మేమే ఇచ్చుకున్నామని మీరు మాట్లాడతారు. మరి ఇవాళ మా పార్టీ వాళ్ళు ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు ఉస్మానాబాద్లో ఎవరెవరున్నారో ఎంతమందికి ఇచ్చారో రేపు పొద్దున్నే లిస్టులు మొత్తం మీకు బయటకు పెడతాం. మా దగ్గర సీక్రెట్ లేదు.
మీకు ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబరు మీరు ఇచ్చిన ఇల్లు, మీరు ప్రొసీడింగ్లు ఇచ్చి కాగితాలు ఇచ్చిన ఇల్లు నాట్ స్టార్టెడ్లు ఉంటే మళ్ళీ మేము ఇస్తుంది. కావాలంటే ఇలా ఒక 10 నిమిషాల్లో పెడతాం మీకు ఎన్ని ఇల్లు ఇచ్చినాము. మేము పార్టీ చూసినట్టు అక్కడ ఎందుకు మాట్లాడతారు మాజీ ఎమ్మెల్యే సార్ సతీష్ అన్న, మీరు మంచిగా అని తెలుసుకొని మాట్లాడారు. వీళ్ళు మాట్లాడిన విషయాలు పట్టుకొని ఇవన్నీ నిజాలు లేని ఆరోపణలు చేసి వాస్తవం లేని విషయాలు మాట్లాడి మీ స్థాయిని తెచ్చుకోకూరి నిలదర్చుకోకూరి అని సందర్భంగా మా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఏదో మా ఇష్టం వాళ్ళకి ఇచ్చుకుంటాను అని నిర్ణయించండి కదా మా సీఎం గారు. దాంట్లో ఇంకా 50,000, 1,00,000, 2 లక్షలు, 4 లక్షలు దాని విధి విధానాలు కరెక్ట్గా చేయడానికి అన్ని పేపర్లు రాసినాయి కదా. రాజీవ్ శక్తి మేము మా సొంత వాళ్ళకి తీసుకున్నాం, అది కూడా చాలా పారదర్శకంగా ఇస్తాం. దీంట్లో ఇళ్ళ ఏమైనా తప్పు ఉంటే పలానా వాళ్ళకి తప్పుగా ఇచ్చినామని చెప్పి రెక్టిఫై చేస్తాం. ముఖ్యమంత్రి చెప్తాడు రాజీవ్ యువశక్తి దానికి మళ్ళీ దాని రూల్స్ మారుస్తాను. మీరు ఎంతమంది 10 లక్షల రూపాయలు ఇచ్చింది. ఒక సింగపూర్లోనే 150 ఎస్సీ కాలనీలో ఇల్లు ఉంటే 149 మందికి లారీలు, ట్రాక్టర్లు, కార్లు ఇచ్చింది. మొత్తం అవన్నీ దుమ్మబట్టి పోతున్నాయి. అంతకుముందు ఆ ఊళ్ళో దున్నే ఇష్టం లేదు ప్రోగ్రాలు చేసి మీరే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ గారు వెల్ఫేర్ షేర్ చేసింది. సంక్షేమ ప్రభుత్వం సర్కార్కి వచ్చినటువంటి డబ్బులతో సంక్షేమ కార్యక్రమాలు చేయాలి.